అంజు పాప అనాథని అనాథాశ్రమం నుంచి అమర్ ఆరు తీసుకువచ్చి తన కన్న కూతురులా పెంచుకుంటున్నందుకు అభిమానిస్తూ నిజం బయట పెట్టిన అమర్ ఫ్రెండ్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి అమర్ తనని బ్రతిమిలాడతాడని చెప్పి అన్నంని పక్కకు పెట్టేసి అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అమర్ అన్నం తినడానికి కిందకి వస్తాడు. పిల్లల్ని అందరినీ పిలుస్తాడు. పిల్లలందరూ వచ్చేస్తూ ఉంటారు. ఇంతలో అమర్ మనోహరి నువ్వు కూడా తిందువు కానిరా అని అడుగుతాడు. అప్పుడు మనోహరి అబ్బాయి వద్దులే అమర్, అమ్ము వెళ్ళిన బాధ నా కడుపుని మెలిపెడుతోంది, నాకు ఆకలిగా అనిపించట్లేదు అమర్, నువ్వు తినేయి అని చెప్తుంది. అప్పుడు మనోహరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే అమర్ మనోహర్ని బతిమిలాడాలని బుజ్జగించాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే బాగి అలా చెప్పుంటుంది, ఆశలు రేపుంటుంది మనోహరికి. కానీ అమర్ అయితే సరే అని చెప్పేసి సింపుల్గా తనని పక్కకు నెట్టేసి తింటూ ఉంటాడు. ఇంతలో పిల్లలు కిందకి వస్తారు. అప్పుడు అమర్ ఉండి భోజనం ఎందుకు చేయలేదు అని అడిగితే అప్పుడు పిల్లలు అదేం లేదు డాడ్ అది అని చెప్పబోతూ ఉంటే ఇంతలో మనోహరి ఉండి వాళ్ళు కూడా అమ్ము వెళ్ళిన బాధలో ఉండి భోజనం చేయనట్టున్నారు అమర్ అని అంటుంది. అప్పుడు పిల్లలు అదేం లేదు డాడ్, మాకు అమ్ము వెళ్ళినందుకు బాధ ఏం లేదు, సంతోషంగానే ఉంది, తను అక్కడ చాలా ఎంజాయ్ చేస్తుందంట, భోజనం కూడా చేసిందంట, మేము ఇందాకే ఫోన్లో మాట్లాడాము, అమ్ము హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళింది కదా, తన భవిష్యత్తు కోసమే వెళ్ళినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము, ఇది బాధపడాల్సిన టైం కాదు డాడ్, సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అంటూ భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇక మనోహరికి దిమ్మ తిరిగిపోతుంది. అప్పుడు మనోహరి తన మనసులో అమ్మా మూర్ఖులారా, మీ మనసులో ఇంతుందా, అది వెళ్ళినప్పుడేమో ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టుగా ఏడ్చేశారు, ఇప్పుడేమో ఇలా ప్లేట్ తిప్పేశారేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా పిల్లలు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అమర్ మనోహరిని బతిమిలాడతాడేమో అని మనోహరి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ అందరికీ వడ్డించమని మనోహరికి చెప్తాడు. ఇక ఎలాగో మనోహరి వడ్డిస్తుంది కదా, నువ్వు కూర్చొని తిను అని బాగీకి చెప్తాడు. అప్పుడు బాగి అది తింటానులేండి అని అంటే అప్పుడు అమర్ ఓహో నువ్వు కూడా అమ్ము వెళ్ళిన బాధలో ఉన్నావా, అయితే సరేలే అని అంటుంటే అప్పుడు బాగి చచా నాకు అలాంటిది ఏం లేదు, అమ్ము అలా హయ్యర్ స్టడీస్కి వెళ్ళినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటే మరి అప్పుడు అమర్ సరే అయితే మరి కూర్చొని తిను, ఎలాగూ మనోహరి వడ్డిస్తానని చెప్తుంది కదా అని చెప్తే అలాగే అంటూ కూర్చుంటాడు. వాళ్ళతో పాటు రాథోడ్ కూడా కూర్చుంటాడు. ఇంతలో బాగి రాథోడ్ ఈరోజు కర్రీస్ చాలా బాగున్నాయి, కడుపు నిండా తిను అంటూ రాథోడ్కి సైగ చేసి మనోహరికి ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినాలి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇంతలో మనోహరి అందరికీ వడ్డిస్తూ బాగి దగ్గరికి వచ్చి ఏంటి బాగి నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి అని అంటే అప్పుడు బాగి అయ్యో మనోహరి నువ్వు టెన్షన్ పడకు, అంతా భోజనాలు అయిపోయేలోపు నేను సెట్ చేస్తాను కదా, నువ్వు కంగారు పడకు అని చెప్తుంది. అప్పుడు మనోహరి బాగి మాటలు నమ్ముతుంది. అలాగేలే అని చెప్పి అందరికీ వడ్డించి ఆ డైనింగ్ టేబుల్ చుట్టూ తిరిగి నడుములు పట్టేస్తాయి. ఇంతలో బుజ్జమ్ముండి మనోహరి ఆంటీ నాకు కొంచెం పప్పు వేయవా అంటే అప్పుడు మనోహరి విసుక్కుంటే ఎంత తింటావు, నీ ప్లేట్లో వేసింది మొత్తం కిందనే పడేస్తున్నావు, సరిగ్గా తినడం కూడా రాదా నీకు అంటూ గసిరిస్తుంది, అదే తిడుతుంది. అప్పుడు అమర్ మనోహరి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, కామ్గా ఉండు, చిన్నపిల్లలతో అలాగేనా బిహేవ్ చేసేది అని మనోహరికి చివాట్లు పెడతాడు. ఇక అమర్ బుజ్జమ్మ నేను తినిపిస్తానురా అంటూ బుజ్జమ్మకి తినిపిస్తూ ఉంటాడు. అది చూసి మనోహరికి చాలా కోపం వస్తుంది. బాగి ఏమో మురిసిపోతూ ఉంటుంది. ఇక అమర్ బుజ్జమ్మకి తినిపించి తను కూడా కంప్లీట్గా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాథోడ్ మాత్రం ఉన్నది మొత్తం తినేసి చేతులు కడిగేసుకొని బాగమ్మ నా కడుపు నిండిపోయింది మిస్ అమ్మ, చాలా థ్యాంక్స్, ఇంత మంచి
మంచి వంట వండినందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాగి కూడా మనోహరికి ఏదో ఒకటి చెప్పొచ్చులే అంటూ ఆయన పిలుస్తున్నాడు అన్నట్టుగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక మనోహరికి కడుపులో కాలిపోతూ ఉంటుంది, ఆకలి వేస్తూ అలమటించిపోతూ ఉంటుంది. అప్పుడు చంబా ఉండి, నేను అప్పుడే చెప్పాను ఈ ప్లేట్ పక్కకు తీసి పెడతాను, పడేయడం ఎందుకని, మీరే ఓవర్ యాక్టింగ్ చేశారు అంటూ మనోహర్ని అంటుంది. అప్పుడు మనోహరి ఇంకా ఆపుతావా అంటూ చంబాని చడామడా తిట్టేసి కోపంగా విసుగ్గా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు తెల్లవారగానే అమర్ ఫ్రెండ్ కాల్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పి బయలుదేరుతాడు. ఇక అమర్ అలాగే అని చెప్పి ఇంట్లో కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ అక్కడికి వచ్చి, ఏంటి సార్ కొంచెం కంగారు పడుతున్నట్టు అనిపిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు అమర్, ఏం లేదు రాథోడ్, అదే నా ఫ్రెండ్ సింగ్ ఉన్నాడు కదా, వాడు మన ఇంటికి వస్తున్నాను అన్నాడు. చాలా రోజుల తర్వాత కలవబోతున్నాము. వాడికి నేను బాగి పెళ్లి చేసుకున్న విషయం అంతా తెలుసు. మేమిద్దరం కలిసే ఉంటున్నామని తెలుసు, మేము విడిపోయామని తెలీదు. ఇప్పుడు వాడు మేము ఇలా ఉన్నామని తెలిస్తే వాడి ముందు చాలా చీప్గా ఉంటుంది రాథోడ్ అని చెప్తాడు. అందులో నాకు బాగీకి బిడ్డ పుట్టిందని కూడా తెలుసు. ఇప్పుడు వాడు వచ్చి తను ఎక్కడా అని అడిగితే నేనేం చెప్పను, చాలా చీప్గా అనిపించదా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాథోడ్, అదేంటి సార్ ఈ మాత్రం దానికి అంత బాధపడిపోతున్నారు, ఇక ఎలాగో మన ఇంట్లో బుజ్జం ఉంది కదా, తనే నీకు బాగీకి పుట్టిన పాప అని చెప్పేసే సరిపోతుంది అని చెప్తాడు. అప్పుడు అమర్, వర్కౌట్ అవుతుందంటావా రాథోడ్, అయినా అలా చెప్పడం ఏంటి అని అంటే, అప్పుడు రాథోడ్ ఉండి, ఏం కాదు సార్ మీరు అలాగే చెప్పండి అని చెప్తాడు రాథోడ్. అప్పుడు అమర్, అంతే అంటావా అని చెప్పి ఓకేలే అని అనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అమర్ ఫ్రెండ్ సింగ్ ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే ఎలా ఉన్నారు అంటూ పలకరించుకొని అమర్ ఆ సింగ్ హగ్ చేసుకొని ఆ సింగ్ ఫ్యామిలీ కూడా ఇంటికి వస్తుంది. అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇంతలో ఆ సింగ్ ఉండి అమర్తో బాగి ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్ అదిగో వస్తుంది అని చెప్తాడు. అప్పుడు బాగి మంచిగా రెడీ అయ్యి తల నిండా పువ్వులు పెట్టుకొని మహాలక్ష్మిలా వస్తూ ఉంటుంది. అది చూసి సింగ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి అమర్, నీకు మహాలక్ష్మి లాంటి భార్య దొరికింది అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు. ఇక అమర్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ బాగి వైపు చూస్తూ అలానే ఉండిపోతాడు. ఇక బాగి వచ్చి వాళ్ళని పలకరిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ సింగ్ పిల్లలెక్కడా అని అడుగుతాడు. పిల్లలందరూ కిందకి వస్తారు. అప్పుడు సింగ్ ఉండి అందరినీ పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అమర్ అంజుని పరిచయం చేస్తాడు. అప్పుడు ఆ సింగ్ గుర్తుపట్టేసి, అమర్ నువ్వు ఈ అంజు పాప విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అమర్ అని చెప్తాడు. అప్పుడు అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మనోహరి మాత్రం చాలా అంటే చాలా చెవులు పెట్టి మరీ వింటుంది ఆ టాపిక్. ఆ సింగ్ ఉండి, ఆ రోజు నువ్వు అలా చేయకపోయి ఉంటే పాపం అంజు పరిస్థితి ఎలా ఉండేదో అని అంటాడు. అప్పుడు అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంతలో రాథోడ్ మిస్ అమ్మ మాత్రం వాళ్ళ మనసులో, అయ్యో ఈయన నిజం చెప్పేసేలా ఉన్నాడే, ఈ మనోహరి ముందు నిజం బయటపడితే ఎలా అని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు అమర్ కూడా, అవును నేను చేసింది కరెక్టే అని నాకు ఇప్పటికీ తెలుసు సింగ్ అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సింగ్ ఉండి, నువ్వు ఆ రోజు గనక ఈ అమ్ముని అక్కడి నుంచి తీసుకురాకపోయి ఉండుంటే అని నిజం చెప్పబోతూ ఉంటే, ఇంతలో బాగి ఉండి, అన్నయ్య మీరు వచ్చి చాలాసేపు అయ్యింది, వెళ్ళి మీరు కాళ్ళు కడుక్కొని ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దాము, అన్నీ సిద్ధం చేసి పెట్టాను అని మ్యాటర్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి ఉండి, ఆగు అతన్ని చెప్పనివ్వు, ఆ అంజుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడుగుతుంది. అమర్ అతను ఏం చెప్తున్నాడు, అంజు పాప గురించి అలా మాట్లాడుతున్నాడేంటి అని అడుగుతుంది. అప్పుడు బాగి అమర్ పక్కగా నిలబడి చిన్నగా అమర్ చెవిలో, మీరిప్పుడు అంజు పాప ముందు ఆ విషయం చెప్పేస్తే తను మీ కూతురు కాదని తెలిసిపోయి చాలా అంటే చాలా బాధపడుతుంది, తన మైండ్ అప్సెట్ అవుతుంది, మీరు చెప్పకండి అని తనకి చిన్నగా చెప్తుంది. అప్పుడు అమర్ అవును కదా అని
ఆలోచించి అదేం లేదు, తనకి చిన్నప్పుడు ఫీవర్ వచ్చింది, అప్పుడు తనని మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చెప్తున్నాడు సింగ్ అని కవర్ చేస్తాడు అమర్. ఇక మనోహరికి మాత్రం అది నిజం అనిపించదు, తనకి డౌట్ వస్తూనే ఉంటుంది. చంబా ఉండి మనోహరితో ఇది నిజమని నాకు అనిపించటం లేదు మనోహరి, అతను ఏదో చెప్పబోతున్నాడు కానీ వీళ్ళు దాచేస్తున్నారు. అప్పుడు కూడా అమర్ సార్ నిజం చెప్పబోతే బాగి రాథోడ్లు అడ్డుపడ్డారు. ఇప్పుడు కూడా అమర్ సార్ చెవిలో బాగి ఏదో చెప్పింది. అసలు ఏంటో నువ్వు ఖచ్చితంగా కనిపెట్టాలి మనోహరి, ఈ అంజు పాప గురించి ఏదో తెలియని రహస్యం ఉంది ఈ ఇంట్లో అని అంటుంది. అప్పుడు మనోహరి ఇప్పుడు అమర్ ఫ్రెండ్ వెళ్ళేలోపు వాడి ద్వారానే ఈ నిజం తెలుసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటుంది. అప్పుడు చంబా కూడా అవును నువ్వు చెప్పింది నిజమే మనోహరి, అతను వెళ్ళేలోపు మనం ఈ నిజాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి మనోహరి ఆ సింగ్ అతనితో అదే అమర్ ఫ్రెండ్తో నిజాన్ని తెలుసుకోబోతుందా, తనకు రణ్వీర్కి పుట్టిందే అంజు పాప అని నిజం తెలుసుకోబోతుందా అనేది పూర్తి వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.